హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ దేశ రెండవ రాజధాని. దానికి అనుకూలంగా ఉండేందుకు హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారు అంటూ తరచూ ఈ వాదన ముందుకొస్తుంది, తెర మీదకి వస్తుంది. గత తెలంగాణ ఉద్యమం నుంచి చూస్తున్నప్పటి నుంచి హైదరాబాదులో తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చాలన్నా, తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలన్నా హైదరాబాదును యూటీవ్ చేయడమే ఒక పరిష్కారం అంటూ చాలాసార్లు తెర మీదకి వచ్చిన కేసీఆర్ వజ్ర సంకల్పంతో హైదరాబాదు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ హృదయం అంటూ, తెలంగాణ అంతర్భాగం అంటూ బల్లాగుద్ది చెప్పి దానికి బలమైనటువంటి వాదన వినిపిస్తూ సూచాయి చర్చలు కాదు కదా, వాదన వాక్యాన్ని వినడానికి కూడా ఇష్టపడలేదు కేసీఆర్ గారు. అంటే యూట్యూబ్ చేయడాన్ని, సంకల్పాన్ని తృణీకరించారు. అసలు ఆ వాదన వినడానికి కూడా ఇష్టపడలేదు, చర్చలు కూడా చేయలేదు. దాన్ని బలంగా తిప్పుకొట్టి ఆనాడు కేసీఆర్ వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది విపరీత పరిణామాలు తీస్తుంటాయని ఆ సాహసం కూడా చేయలేదు. కేంద్రంలో ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత ప్రతిపక్షాలు కానీ ఏ విధంగా ఎవరు చూసినా కూడా యూటీ చేయాలన్న ఆలోచన రావడానికే భయపడ్డారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత యూటీకి సుగమనం అయిందా, దానికి దారి తీస్తుందని అడుగులు పడుతున్నాయంటే అవుననే సమాధానం వచ్చేలా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తన పదవిని 5 ఏళ్ళు కాపాడుకోవడానికి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ఏం చెప్పినా దాసోహం అంటున్నాడా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా మొత్తం తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వాలని నరేంద్ర మోడీ ఏ విధంగా బ్రతకనివ్వడు, ఖచ్చితంగా పడవేస్తానికి ఇష్టపడతాడు. నాకు 4-5 ఎమ్మెల్యేలు తలకిందులు అవుతే నా పరిస్థితి ముఖ్యమంత్రి హోదా పోతుంది. ముఖ్యమంత్రి హోదాని కాపాడుకోవాలంటే నరేంద్ర మోడీ శరణు కోరక తప్పదు. నరేంద్ర మోడీ శరణు కోరితే నరేంద్ర మోడీ ఏం చెప్పితే అది వినాలి అంటూ తాను మానసికంగా ప్రిపేర్ అయినట్టుగా దానికి కేసీఆర్ని బూచిగా చూపిస్తూ కేసీఆర్ కన్నా నీ అనుగుడను, నీ పాదదాసుని అంటూ తరచూ అక్కడ ఆయన చేస్తున్న వాక్య విధానాలు చూస్తే ఆ విధంగానే అనిపిస్తుంది. దానికి అనుగుణంగా నరేంద్ర మోడీ తన పాచికలను కదులుతున్నాడు. ఇది యూటీ చేసే అవకాశాలుగాను, ఈ దేశ రెండవ రాజధానిగా చేసే అవకాశాలుగా దానికి మార్గం సుగమనం చేస్తున్నాడంటే అవుననే సమాధానం చెప్తుంది. వాటికే విస్తృతమైనటువంటి రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు అంటూ 3 క్లస్టర్గా విభజిస్తానని చెప్పడం ఇది యూటీకి ఆలోచనకు బీజాలు వేస్తున్నట్టుగా అనుమానం వస్తుంది. ఇదే నిజమైతే తెలంగాణకు కవచకుండల లాంటి కేసీఆర్ను దూరం పెట్టి ఎంత తప్పు చేశారో తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. ఇదే రేవంత్ రెడ్డి తెలంగాణను తీసుకెళ్ళి నరేంద్ర మోడీకి తాకట్టు పెడుతున్నాడా అని అనుమానాలు వస్తున్నాయి. నిజంగా కూడా రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ను బూచిగా చూపిస్తూ నరేంద్ర మోడీకి దాసోహం అయ్యేటువంటి విధానాలు, దాని ద్వారా మనం తెలంగాణ నష్టపోయే విధానం అంతా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఆల్రెడీ కేసీఆర్ ఉన్నప్పుడు అడుగు పెడతానికే భయపడినటువంటి ఆదానీలు, అంబాడులు ఈరోజు భుజాలు చర్చుకుంటూ ఆయా తెలంగాణలో అడుగు పెడుతున్నారు. ఈ తెలంగాణ ఖనిజ సంపదను, ఈ తెలంగాణ వనరులను, సహజ సంపదను దోచుకునే ప్రయత్నానికి తాకట్టు పెడుతున్నాడు, సహకరిస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. దానికి ఒడంబడికలు, దానికి చర్చలు, లోపాయికారిక చంద్రబాబు నాయుడు గైడ్ లైన్ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు బలహీనతను, రేవంత్ రెడ్డి గారి యొక్క అవకాశాన్ని నరేంద్ర మోడీ ఆసరగా తీసుకొని ఆదాని అంబాడీలకు ఇదే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టబోతున్నారంటే అవుననే సమాధానం చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి తగ్గటువంటి పరిణామకరాన్ని చూడబోతాము. మీరే వేచి చూస్తుండండి.